నారావారిపల్లి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పురోగతి వేగవంతం కావాలని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం శ్రీకాళహస్తి ఆలయ సమావేశ మందిరంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జేసీ శుభం మన్సల్తో కలిసి సంబంధిత అధికారులతో నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించి సెట్టిపల్లి భూములు, జాతీయ రహదారుల భూసేకరణ, నిర్మాణ పురోగతి అంశాలపై ముఖ్యమంత్రి కార్యదర్శి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి మాట్లాడుతూ నారావారిపల్లిలో కమ్యూనిటీ అసెట్స్ సర్వే చేపట్టాలని, స్కిల్లింగ్ కింద స్వయం శక్తి ప్లస్ కార్యక్రమం కింద వృత్తి నైపుణ్యం అవసరమైన రంగాల్లో యువతకు కొన్ని పరిశ్రమలు వారికి కావలసిన అంశాల్లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తారని, అవసరమైతే అటువంటి వాటికి ఫీజు చెల్లించాలని అన్నారు. స్కిల్ సెన్సెస్ గ్రామంలో పూర్తి చేసి స్కిల్స్ ప్రొఫైల్ సిద్ధం కావాలని అన్నారు. స్కిల్ ఎవాల్యుయేషన్ క్రెడిబిలిటీ కంపెనీ ద్వారా అంచనా వేయించాలని సూచించారు. శ్రీ సిటీ, షార్, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం, గుడిమల్లం, ఈఎంసీ, పలు విద్యా సంస్థలు, సముద్ర తీరం తదితర అన్ని రకాల సదుపాయాలతో విలక్షణమైన డైవర్సిఫైడ్ సిస్టమ్ తిరుపతి జిల్లాలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. జీరో బేస్డ్ బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దానికి యూనిక్ ప్రోడక్ట్ మెషినరీ ఉపయోగించి తొందరలో ప్రారంభించాలన్నారు. ఉద్యానవన పంటలు ప్రమోట్ చేసి మామిడికి ప్రత్యామ్నాయంగా డైవర్సిఫైడ్ పంటలు వేయాలని ఉద్యాన శాఖ అధికారికి సూచించారు. అటానమస్ డ్రోన్లను జిల్లాలో కనీసం 2 అందుబాటులోనికి తేవాలని, తద్వారా డ్రోన్లను పోలీసు వారు వినియోగించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చని, అలాగే ఏదైనా సంఘటనలు జరిగితే వాటిని డ్రోన్ల ద్వారా రికార్డు చేయాలని, అవసరమైన వాటికి మందులు అందజేయాలంటే డ్రోన్ను వినియోగించవచ్చని, ఇలా పలు విధాలుగా టెక్నాలజీని అందిపుచ్చుకుని సద్వినియోగం చేయాలని సూచించారు. ప్రతి కుటుంబం నుండి ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నట్లు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ తయారయ్యేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు. స్టాండప్ ఇండియా కార్యక్రమం, ఎంఎస్ఎంఈ, ముద్ర తదితర కార్యక్రమాల కింద వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైన్యూర్ తయారయ్యేలా బ్యాంకులతో అనుసంధానం చేసి యూనిట్లు నెలకొల్పడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటి పైకప్పుపై 100% సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను పీఎం సూర్యఘర్ పథకం కింద నెలకొల్పాలని అన్నారు. ఊర్జామిత్ర గ్రామంలో ఎల్ఈడి వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో రోడ్ల మరమ్మతులు, కనెక్టివిటీ అంశాలు అవసరం మేరకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి అసెట్ ప్రొఫైల్, ఫ్యామిలీ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. అలాగే NH71 రేణిగుంట, నాయుడుపేట పనులు తొందరగా పూర్తి చేయాలని, పీలేరు, కాలేరు, కృష్ణపట్నం ప్యాకేజీ 234, NH205, తిరుపతి, చెన్నై, NH71, చిన్నవోరంపాడు, రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర వివరిస్తూ, నారావారిపల్లిలో విద్యా సంబంధిత అంశాల అభివృద్ధికి పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, శ్రీ సిటీ వారు సుమారు 80 లక్షల రూపాయల నిధులకు అనుసంధానం, CSR నిధులకు ఇవ్వడానికి అంగీకారం తెలిపారని తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ యువతకు వారికి ఇష్టమైన రంగంలో శిక్షణనిచ్చే విధంగా అవకాశాలు కల్పించి మోటివేట్ చేసి ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొదటి వారం జనవరిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని, పశు సంవర్ధక శాఖకు సంబంధించి పల్లెల్లో 516 కుటుంబాలు డైరీ ముఖ్య జీవనోపాధితో ఉన్నారని, వారికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో అనిమల్ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెలుగు కార్యక్రమం కింద 242 స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయని, వారిలో కొందరిని గుర్తించి డ్రోన్ దీదీ మరియు సహాయకులను తయారు చేశామని, ఈ ఆటో కింద 5 మందికి రుణ సదుపాయం కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ, నిర్మాణ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శెట్టిగుంట స్థలాల విషయం సెక్రటరీకి కలెక్టర్ వివరించారు. సెక్రటరీ సూచనల మేరకు, మార్గదర్శకాల మేరకు ప్రణాళికలు మరింత మెరుగ్గా తయారు చేస్తామని తెలిపారు. అనంతరం కార్యదర్శి ప్రద్యుమ్న జిల్లా కలెక్టర్ మరియు జేసీ, NH అధికారులతో కలిసి రేణిగుంట, నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి తిరుపతి భానుప్రకాష్ రెడ్డి, రామ్మోహన్, జిల్లా పంచాయతీ అధికారిణి సుశీలాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, NHIPDలు పాల్గొన్నారు.